ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. నా పేరు అగస్టిన్. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో BTH 2023లో కంప్లీట్ చేశాను. BD 2024లో కంప్లీట్ చేశాను. MTH 2025 ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నా. నాకున్న పరిచయలో దాదాపు 19 సంవత్సరాల పరిచయ తదుపరి బైబిల్ కాలేజ్లో జాయిన్ కావాలి అనే ఆలోచన చాలా ఆలస్యంగా నాకు వచ్చినది. అప్పటి వరకు ప్రభు సన్నిధిలో వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ పరిచయలో వాడబడుతున్నాను. కానీ సిద్ధాంతపరమైన ఎప్పుడైతే కాలేజ్లో జాయిన్ అయ్యానో చాలా విషయాలు, లోతైన విషయాలు, ఎన్నో రకములైన సత్యములను నేర్చుకొనుటకు ఈ కాలేజ్ నాకు ఎంతగానో ఉపయోగకరమైనది. నిజంగా లాభదాయకం, ఆశీర్వాదకరం. బాహ్య సమాజానికి సత్యాన్ని తెలియచేట ఊహించి చెప్పవలసినది కాదు. సత్యాన్ని తెలుసుకొని ఆ లేఖనాల్లో ఏవైతే ఉన్నాయో కాలేజ్ ప్రొఫెసర్స్ ద్వారా ఏవైతే మాకు సత్యమైన వాక్కులు నేర్పించారో వాటిని మేము నేర్చుకొని మా జీవితాలు అన్వయించుకొని ఆపాదించుకొని ఆచరణలో పెట్టి బాహ్య సమాజానికి తెలియచేటకు ఎంతగానో ఈ కాలేజ్ మాకు ఉపయోగకరమే. ఎప్పుడైతే నూతనంగా ఈ యొక్క 2023 నుంచి నా ప్రీచింగ్ యొక్క స్టైల్ కూడా మారిపోయింది. ఎందుకంటే సత్యం తెలిసినప్పుడు ప్రిపరేషన్ లో కూడా నా యొక్క పద్ధతి, విధానం అంతా కూడా మారిపోయింది. ఎక్సిజిటిస్, ఐసిజిటిస్ అని 2 పదాలు కాలేజ్ కు జాయిన్ అయినప్పుడు నేను విన్నాను ఆ పదాన్ని. అందులో నా లోతైన విషయాలు తెలుసుకున్నాను. ఎప్పుడైతే బయట సమాజం వారు చెప్తున్నారో వారి ఎక్సిజిటిస్ విషయాలు చెప్పటం లేదు. అంటే లేఖనం ఏం చెప్తుంది అనేది కాకుండా వాళ్ళ భావాలను ఆ యొక్క పాఠ్య భాగంలో చెప్తున్నట్టుగా అర్థమైంది. ఎప్పుడైతే విషయాన్ని తెలుసుకున్నానో బైబిల్ నాతోనేం మాట్లాడుతుంది, ఆ వచనం నాతోనేం మాట్లాడుతుంది, ఆ పాఠ్య భాగం నాతోనేం మాట్లాడుతుంది, ప్రభు నాతోనేం మాట్లాడుతుంది. ఈ విషయాన్ని బైబిల్ కాలకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నేర్చుకున్నాను. అయ్యో 19 సంవత్సరాల పరిచర్య జీవితము ఎందుకు ముందుగానే రాలేదు అని కొద్దిగా బాధపడి అయినను ఆలస్యమైన నేర్చుకున్నాను. ఆ పరిచర్య కూడా నేను చేసినప్పుడు యొక్క కాలేజ్ టీచింగ్స్ అన్ని కూడా ఎక్కడ కూడా అసత్యం చెప్పకుండా ఈ కాలేజ్ టీచర్ నన్ను ఆమోదించింది. ఎంతో మేలుకరంగా ఉంటుంది అది. అందుకే అనేకులు చాలా మందికి బయటికి తెలియజేస్తున్నాను, వారిని జాయిన్ చేపిస్తున్నాను. ఎందుకంటే ఈ కాలేజ్ లాగా చుట్టూ ఎక్కడ మాకు కనబడలేదు. కేవలం మాకున్న టీచింగ్ సబ్జెక్ట్స్ మాత్రమే కాదు, ఒక్కొక్క వీటిలో 9 సబ్జెక్టులు అండ్ గ్రీక్ కూడా మేము నేర్చుకుంటున్నాం. అసలైన మూల భాషల అర్థాన్ని కూడా నేర్చుకుంటున్నాం. అంతే మాత్రం కాకుండా మాకు ఈ కాలేజీలో మాకు డీన్ అయిన బిల్లీ జస్టిన్ గారి వారి ద్వారా అనేక రకమైన ఇతర టీచింగ్స్ కూడా మేము నేర్చుకుంటున్నాం. ఉదాహరణకు హెర్మినెటిక్స్, అదొక ప్రత్యేకమైన సందర్భాల్లో 2 రోజులు వారి దగ్గర బయట నుంచి వచ్చిన చక్కటి సేవ ప్రదానం నేర్చుకుంటున్నాం. అంతే మాత్రం కాకుండా ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో 360 లీడర్స్ కాన్ఫరెన్స్ అన్న ఒక చక్కటి పుస్తకం ద్వారా మాకు చక్కటి నేర్పు కూడా మాకు బాహ్య సమాజ బిడ్డలతో నేర్చుకుంటున్నాం. అంతే మాత్రం కాకుండా కీర్తనలో మొన్నటి దినాన అమెరికన్ ఇద్దరు సేవకులు 119 కీర్తన 176 వచనాలు ఎంత లోతుగా తెలుసుకున్నామంటే అది ఎక్కడా వినలేదండి. ఈ కాలేజ్లో జాయిన్ కావటం వలన మేము ఇన్ని రకాలుగా మేలు పొందాం, ఆశీర్వదింపబడ్డాం. ఆ కీర్తనలు చెప్తుంటే మాకే అసలు ఆశ్చర్యం, ఇంత లోతుగా అందులో నుంచే విస్తరించి యొక్క ఎక్స్పోజిటర్ టీచింగ్ గా చెప్పబడుతుందంటే ఎక్కడ వినలేదు. చాలా మందితో పంచుకున్నప్పుడు ఈ టీచింగ్ మేము ఎక్కడ వినలేదు, ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్ కాలేజ్, గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అని తెలియజేశాం. మాకు రాను దినాల్లో ఆది కాండంలో కూడా మేము నేర్చుకోబోతున్నా వారు ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా చెప్తున్నానంటే గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ లో మాకున్న సబ్జెక్టులు మాత్రమే కాకుండా ఇతరత్ర కూడా మాకు నేర్పుతున్నారు, నేర్చుకుంటున్నాం. బాహ్య సమాజానికి మేము తెలియజేస్తున్నాం, పంచుకుంటున్నాం. నిజంగా ఇది ఆశీర్వాదకరం. ఈ యొక్క వీడియో మీరు వింటున్నప్పుడు అనేకులకు తెలియచేయండి. జాయిన్ కండి. ఎక్కడ మీకు కాలేజ్, ఈ కాలేజ్ లో మీకు శ్రేష్టమైన ఉపదేశాలు మీకు అందించబోతున్నారు. శ్రేష్టమైన మీకు టీచింగ్స్ మీకు ప్రొఫెసర్ ద్వారా ఇస్తున్నారు. చక్కటి టీచింగ్, ఎక్కడ ఒక క్లాస్ కూడా మిస్ కాకుండా ప్రతి రోజు కూడా 6 నుంచి 8 గంటల వరకు మిస్ కావాలి. సండే తప్ప ఈ కాలేజ్ లో ఒక సెలవు లేదు, ర్యాప్చర్ మాత్రమే సెలవు. ప్రభు వచ్చినప్పుడే సంఘం ఎత్తబడితే అప్పుడు మాత్రమే సెలవు, అంత మితిగా సెలవు లేనే లేదు. సో ప్రతి ఒక్కరు జాయిన్ కావచ్చు. 6 నుంచి 8 గంటల వరకు మీకు ఆఫ్లైన్ అవకాశం ఉంది, ఆన్లైన్ అవకాశం ఉంది. చాలా చక్కగా నేర్చుకోవచ్చు. విశదీకరణగా, విపులీకరణగా మరి ప్రొఫెసర్ మీకు ఆ విషయాన్ని తెలియజేయబోతున్నారు. కాబట్టి వన్స్ అగైన్
నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను నేర్చుకుని ఆశీర్వాదం పొందిన ఈ యొక్క కాలేజ్ ద్వారా, ప్రొఫెసర్ ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఆ రీతిగా జాయిన్ అయ్యి ఆశీర్వాదం పొందాలి. లోతైన సత్యవాక్కును తెలుసుకోవాలి మాత్రమే ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఆమేన్.